హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దాం రండి. సజ్జపిండితో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు 1½ కప్పు సజ్జపిండి వేసి ఇలా జల్లించుకోవాలి. డస్ట్ ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది కదా నీట్గా. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో యాలకుబుడ్లు 4 యాలకుబుడ్లు కూడా దంచి ఇలా వేసాను. మీ దగ్గర యాలకుబుడ్లు పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ అయ్యేటట్లు పిండికంతా ఇలా కలిపేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి వేసామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసాను. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని పక్కన ఉంచుకుందాం. పక్కన ఉంచుకొని మరో బౌల్లోకి మొత్తం వడపోసుకోవాలి. డస్ట్ ఏమన్నా ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇలా వడపోసుకున్న తర్వాత పక్కన ఉంచుకుందాం వాటర్ని. ఇప్పుడు సజ్జపిండి ఉంది కదా, ఈ సజ్జపిండిలో ఈ బెల్లం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనం గోధుమ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం వేసుకోవాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలా మొత్తము కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటే బూరెలు అనేది మెత్తగా వస్తాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేస్తున్నాను, అంటే నల్ల నువ్వులన్నా కూడా వేసుకోవచ్చు. తెల్ల నువ్వులు వేసి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. 5 మినిట్స్ అలా మూత పెట్టి పక్కన ఉంచుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని బూరెల్లాగా ఒత్తుకుందాం. ఇలా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా చేతిలో ఒత్తుకున్నాను. మీరు కావాలంటే కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఉంటే దానిపైన ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ చూడండి ఎలా పొంగుతూ ఇలా వచ్చాయో. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మొత్తము ఒక్కొక్కటిగా తీసి పక్కన ఉంచుకుందాం. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకు ఇలా చేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇవన్నీ ప్లేట్ తీసి పక్కన ఉంచుకుందాం. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వారం రోజుల పాటు అయినా నిల్వ ఉంటాయి. చాలా టేస్ట్